ఎందుకని పొద్దాకి ఏడుపులేనా దేవుడి దగ్గరికి వచ్చి ఏడుపే. నా కన్నీరు తుడుచువాడా, అవునా కాదా, నొప్పలుండి తీర్చువాడా, తలనొప్పి వచ్చింది తగ్గించువాడా, జుట్టు ఊడిపోతుంది జుట్టు ఇచ్చేవాడా, అవునా కదా. ప్రసంగాలన్నీ ఇప్పుడు ఏంటండి, పెద్ద స్పీకర్లు చెప్పే ప్రసంగాలు ఏంది? ఒక ఆయన చెబుతా ఉన్నాడు, ఇక్కడ కొంతమందికి తల జుట్టు వచ్చింది, దేవుడు చెబుతున్నాడు మీ అందరికీ దేవుడు నల్ల జుట్టు ఇవ్వబోతున్నాడు అన్నాడు. దానికని ప్రవచనం చెప్పాల్సిన పని లేదు. 25 రూపాయలు పెట్టి షాంపూ కొనుక్కుంటే ఇట్ట రాసుకుంటే ఏమైతే పావు గంటరా నల్లగా అయిపోతుంది. దానికోసం ఆయన ప్రవచనం చెప్పి 25,000 మీ దగ్గర కొట్టాల్సిన పని లేదు. అంతే కదండి. ఒక ఆయన వచ్చి ఇక్కడ కొంతమంది జుట్టు ఊడిపోతుంది దేవుడు చెబుతున్నాడు అంటే ఏమని, మీకు దేవుడు జుట్టు ఇవ్వబోతున్నాడు. దేవుడు ముందు మంచి జుట్టే ఇచ్చాడు, ఇలా సరిగ్గా నిలబెట్టుకోవడం రాక జుట్టు అంతా ఓడగొట్టుకున్నారు, అవునా కదా. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు ఏమని, దేవుడు మళ్ళీ జుట్టు ఇస్తున్నాడు అని చెబుతున్నారు. చెప్పంగానే జుట్టు లేని వాళ్ళందరూ స్తోత్రం హల్లెలూయా అంట. ఎవరు కనెక్ట్ అవుతారు దానికి? జుట్టు లేని వాళ్ళు కనెక్ట్ అవుతారు, అవునా కదా. అంటే క్రైస్తవుల్ని జనాలు ఎట్లా తయారు చేశారంటే మానసిక రోగుల్లాగా తయారు చేశారు. వాస్తవా కాదు చెప్పండి.